ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యోబు 34వ అధ్యాయం 21వ వచనం. ఆయన దృష్టి నరుల మార్గము మీద నుంచబడి ఉన్నది. మనుషులు ఏమి చేస్తున్నది దేవుడు గమనిస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి నడిచే ప్రతి నడత దేవునికి తెలుసు. దుర్మార్గుడు దేవునికి కనబడకుండా దాక్కునేందుకు చీకటి చోటు ఏమీ లేదు. ఏ చోటైనా చీకటిగా ఉండదు. మనుషులను మరింత పరీక్షించేందుకు దేవునికి ఒక నిర్ణీత సమయం అవసరం లేదు. మనుషులకు తీర్పు తీర్చేందుకు దేవుడు వారిని తన ఎదుటికి తీసుకుని రానవసరం లేదు. దేవుడు ప్రశ్నలు అడగవలసిన అవసరం లేదు. కానీ దేవుడు శక్తివంతమైన వారిని నాశనం చేసి ఇతరులను వారి స్థానంలో ఉంచుతాడు. కనుక మనుషులు ఏమి చేస్తారో దేవునికి తెలుసు. అందుకే దేవుడు దుర్మార్గులను రాత్రిపూట ఓడించి వారిని నాశనం చేస్తాడు. చెడ్డవాళ్ళు చేయు దుర్మార్గ పనులను బట్టి దేవుడు వారిని నాశనం చేస్తాడు. ఆ చెడ్డవారిని అందరూ చూసేలా ఆయన శిక్షిస్తాడు. ఎందుకంటే ఆ చెడ్డవాళ్ళు దేవునికి విధేయత కావడం మానివేశారు గనుక. మరియు ఆయన కోరిన వాటిని చేయడం ఆ చెడ్డవాళ్ళ లక్ష్య పెట్టలేదు గనుక. పేద ప్రజలను బాధించి వారు సహాయం కోసం దేవునికి మొరపెట్టేలాగా ఆ చెడ్డవాళ్ళు చేశారు. మరియు పేదవారు సహాయం కోసం మొరపెట్టినప్పుడు ఆయన వింటాడు. కానీ ఒకవేళ పేద ప్రజలకు సహాయం చేయకూడదని కనుక దేవుడు నిర్ణయం చేస్తే ఎవరు ఆయన్ని దోషిగా నిర్ణయించలేరు. ఒకవేళ దేవుడు ప్రజలకు తన ముఖం మరుగు చేసుకుంటే వారికి సహాయం చేయగలవాడు ఎవ్వడు ఉండడు. అయితే ఆయన వ్యక్తులను రాజ్యాలను పాలిస్తాడు. తర్వాత దేవునికి విరోధంగా ఉండి మనుషులను మోసగించే వ్యక్తిని దేవుని పాలకునిగా ఉండనివ్వడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.